మే నెలలోపు 1,55,000 నీటి కుంటలు పూర్తి అవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వర్షాల సమయంలో 1,55,000 నీటి కుంటలు నిండితే 1 టీఎంసీ నీళ్లు వస్తాయన్నారు. అభివృద్ధి కొందరికే పరిమితం కాదని అందరికీ కావాలన్నారు. చాలా సంవత్సరాల క్రితం కరెక్ట్ చెప్పాలంటే ఇది ఎప్పుడో 99లో కానీ 2000లో కానీ నాకు ఈ పుస్తకం ఇచ్చారు. గడ్డి పరకతో విప్లవం. దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం, అనువాదం చేసిన పుస్తకం. ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు ఫుకోకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం, వ్యవసాయ శాస్త్రవేత్త. ఇది నాకు ఆయనకి ఇస్తే అంటే నేను చరితమ్మ గారికి చెప్తా ఉన్నాను, మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు, ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప ఈ పుస్తకం చదవరు. అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఊర్లుంటే ఇన్ని జిల్లాలుంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేబీ ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి. అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు వివరించి, అంటే మీకు చాలా మంది మీరు సినిమా ఓజీ అంటున్నారు కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు, హుషారుగా ఉంటారు, కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలకు వెళ్తారా? అందుకని ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి, రోడ్లు కావాలి, మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పంట నేల పచ్చగా ఉండాలి, ఇవన్నీ కోరుకోవడం. దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే, కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి. ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి, 1,55,000 నీటి కుంటలు, 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్, ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను, మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పాను, మే లోపు అయిపోవాలి, ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో 3 టీఎంసీలు నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి, మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ. అలాంటి రత్నాల సీమ రావాలి, మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు ఉన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే, ఇది ఆయన బాగుండాలి, కేవలం 30-40 ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పాండ్, దీంట్లో ఈ 1,55,000 పాండ్లు మనం ఎప్పుడైపోతే సార్, వీఆర్ టార్గెటింగ్ బిఫోర్ మే. వాట్ ఇస్ ద టైమ్ లైన్? ఎండ్ ఆఫ్ తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన మాటలకు భూమన ఘాటుగా బదిలిచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది, ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారనని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్లోకి మారిస్తే జీఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు. మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరదీసినారు. ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తాము అని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే
దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది. మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము. అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రచార ఆర్భాటంతో నేను తప్ప ఇంకెవరూ వెంకటేశ్వర స్వామి భక్తులే లేనట్టుగా ఆయన నిన్న తమాషగా మాట్లాడినాడు. ఇంకొక విషయాన్ని, వెంకటేశ్వర స్వామి ఏపీకి వెంకటేశ్వర స్వామి అరకు కాఫీ, కూచిపూడి నృత్యము ఈ 3 వారసత్వ సంపదలు అన్నాడు. అంటే కలియుగ వెంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తావా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ 3 వారసత్వ సంపదలు దీన్ని పరిరక్షించుకుంటాము అంట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా అనకాపల్లిలో హిజ్రా దీపును దారుణంగా హత్య చేసిన హంతకుడు దుర్గా ప్రసాద్ ఈ నెల 19వ తేదీన కసింకోట మండలం వద్ద పట్టుబడినట్లు ఎస్పీ తుహెన్ వెల్లడించారు. కసింకోట పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ, అనుమానంతో హత్య చేశాడు అనకాపల్లి ఎస్పీ. అనకాపల్లిలో హిజ్రా దీపును దారుణంగా హత్య చేసిన హంతకుడు దుర్గాప్రసాద్ ఈ నెల 19వ తేదీన కసింకోట మండలం విసన్నపేట వద్ద పట్టుబడినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. గురువారం కసింకోట పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ, మృతురాలిపై నిందితుడికి అనుమానంతో పాటు అతను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడని తెలిపారు. ఈ కారణాలతోనే హత్య చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో ర్యాప్ చేసి దొరికింది. ఇమీడియట్లీ సిఐ కసింకోట, ఎస్డిపిఓ అనకాపల్లి, అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్ కి రీచ్ అయ్యారు. అది 8:30 మార్నింగ్ కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము. మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము. అండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము. ఇన్ టోటల్ 3 లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది. ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయవరం విలేజ్ కసింకోట మండలంలోనే దొరికింది. సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది. లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్, అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది. అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్, 35 years, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే ఒక అబ్బాయి 35 years, అతనే కూడా 4 years నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్. వాళ్ళు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెర్టిలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. అండ్ సెకండ్ అక్యూజ్డ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది. సో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఫామ్ ఫౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి శాఖ మంత్రివర్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్వహిస్తున్న
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ నీటి జలాలు పెంపొందించడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న ఫామ్ ఫౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఉపాధి హామీ కూలీల అందరితో మమేకమై ఆప్యాయంగా పలకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వీరితో పాటు పెందుర్తి మండలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకట్రావు, ఉపాధి హామీ అధికారులు ఏపీడీ ఆంజనేయులు, ఏపీఓ గోవిందరావు, గ్రామ సర్పంచ్ దూది వెంకటరమణ, గోరపిల్లి సోమునాయుడు, కాగిత ఎర్రిబాబు, టెర్రాసి రమణ, దూది శివ, గొల్లవెల్లి దివాకర్, ఎర్ర రమణ, నగేష్, సోమశేఖర్, పార్వతి, మజ్జి సూరిబాబు, రాపర్తి కిషోర్, సురేష్, అక్కిరెడ్డి నరసింహమూర్తి, తనకల శ్రీను, వరాహ, ఉగ్గిన్ దేవుడు మొదలగు మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటలు తవ్వి ఏదైతే ఎన్ఆర్జీఎస్ పనులు అవుతున్నాయో ఆ దగ్గర పంట కాలువల పక్కన కానీ నదుల పక్కన కానీ తవ్వి వ్యవసాయ కూలీలకి, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకి కూడా నీటిని నిల్వలు ఇచ్చే దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దగ్గర 450 మన నియోజకవర్గంలో ఈ పాండ్స్ తవ్వే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్లో ఇన్ని పనులు చేసుకోవచ్చా అనే విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలు 175 నియోజకవర్గాలు హెచ్చించింది రోడ్ల కోసం మనం చూసాం. అలాగే మంచినీటి సదుపాయాలు కూడా అన్ని ఊర్లకి కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకుని రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ రైతులకు మేలు చేయడంతో పాటు మా కూలీలకి ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా పని దినాలు పెంచి రేపు ఈ మార్చి అయ్యింది. ఈ మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి పని దినాలతో పాటు కూలీ రేటు కూడా పెంచడం కోసం కూడా కేంద్రంతో మాట్లాడతానని నిన్న అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కూలీ రేటు పెంచుతాం. పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గోరిపోటి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. ఉచిత వైద్య శిబిరంతో ప్రజలకు మేలు చేసిన జనసేన నాయకులు. పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గోరిపూటి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం 63వ వార్డ్ చింతల్లోవా గ్రామాల్లో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి నేతల సమక్షంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడు, డ్రీమ్ కోచింగ్ సెంటర్ అధినేత గొరుపుటి శివ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త దుర్గా అంగ ప్రశాంతి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి వైద్య శిబిరాలు కీలకమని, ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రశంసనీయమని తెలిపారు. పేదలకు సేవ చేసే ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నేతలు సైతం అభినందించారు. వైద్య శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ వసంతకృష్ణ, డాక్టర్ పి దుర్గాప్రసాద్, డాక్టర్ విజయ్, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ వి కృష్ణ కుమార్ మెడికల్ టీం సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెడికల్ స్టోర్ కృష్ణ, గేదెల రమణ, బీజేపీ వార్డ్ ప్రెసిడెంట్ ఎం అనిల్ కుమార్, జనసేన కార్యకర్తలు నానాజీ, ప్రదీప్, వీర మహిళలు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నేతల మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప దోహదం చేస్తోందని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన జనసేన పార్టీ 63వ వార్డు ప్రెసిడెంట్ గోరిపూటి శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈ ఒక్క కార్యక్రమం మెడికల్ క్యాంప్ అనేది చాలా గొప్ప విషయం అండి. ఈ ఆలోచన రావడం చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే మన పారిశ్రామిక వార్డులో ఈ 63, 62, 40 వార్డులో ఇంత పెద్ద ప్రోగ్రాం గొప్పగా చేయడం అనేది చాలా మంచి ఆలోచన అండి. బీజేపీ నాయకులకు, టీడీపీ నాయకులకు అడగగానే సంయుక్తంగా వచ్చి వారి మద్దతును సంపూర్ణంగా తెలిపినందుకు
టీడీపీ, బీజేపీ, జనసేన 3 ఒక్కటే అయ్యి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి దాయకంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తాము. వార్డులో కూడాను ఈ యొక్క కార్యక్రమం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జై జనసేన. జై. అందరికీ నమస్కారం. ఈరోజు 63వ వార్డులో జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ కలిసి నా పుట్టినరోజు సందర్భముగా ఈరోజు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో అత్యంత వైభవంగా ఒక మెడికల్ క్యాంప్ అన్నది ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమము పెట్టాలని ఆలోచన వచ్చిన ప్రతి ఒక్క జనసేన సైనికుడికి, వీర మహిళలకి, నాయకులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి అంటే డబ్బులతో కూడుకున్న పని. కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్వతహాగా, ఎందుకంటే మనకి జనసేన పార్టీ గురించి మీ అందరికీ తెలిసిందే, ఎక్కడా కూడా మనం చేతిలోంచి డబ్బులు పెట్టి మనం పార్టీ నడిపించుకుంటున్న పార్టీ. సో అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామ రెవెన్యూ పరిధిలో గల అచ్చేపేట గ్రామ సమీపంలో 2/2 సర్వే నంబర్లు కొత్తూరు పంచాయతీలో ఉన్న ప్రజలకు జగనన్న కాలనీ పేరు మీద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గత వైసీపీ ప్రభుత్వం పట్టాలు అందజేశారు. అప్పటి అధికారులు ఒత్తిడి మేరకు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయినా అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం చేసిన అరకొర ఆర్థిక సాయంతో పాటు అప్పులు చేసిన నగదుతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ సుమారు 200 నిర్మాణం జరిగి ఉన్నాయి. కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సొంత ఇల్లు ఉన్నప్పటికీ తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు లేకపోవడం వలన సొంతింటికి రాలేక, ఇంటి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఇంటి హద్దులు కట్టలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఆ కాలనీలో సుమారుగా 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాం. మేమంతా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రజలకు అవసరమైన తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కొత్తూరు పంచాయతీ ప్రజలకు సంపత్పురం రెవెన్యూ పరిధిలో ఇళ్లు ఇవ్వడంతో 2 పంచాయతీలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాలనీలో వీధి లైట్లు ప్రతి స్తంభానికి ల్యాంప్లు బిగించినప్పటికీ సంబంధిత మీటర్లు బిగించి లైట్లు వెలిగించే విషయంలో కొత్తూరు పంచాయతీ, సంపత్పురం పంచాయతీ పట్టించుకోవడం లేదు. మిగతా ప్రాంతాల్లో వీధి లైట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. మా కాలనీలో మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నా పేరు బొడ్డేడు శివాజీ. మేము ఇక్కడ జగనన్న కాలనీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తూరు ప్రజలకు 355 మందికి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు అందజేశారు. అందులో ప్రస్తుతం 200 ఇళ్ళు వరకు తయారయ్యి ఉన్నాయి. 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే కొత్తూరు ప్రజలకు సంపత్పురం రెవెన్యూ పరిధిలోని ఇంటి పట్టాలు ఇవ్వడం వల్ల ఆ పంచాయతీ వాళ్ళు కానీ, ఈ పంచాయతీ వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎన్నో ప్రచారం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని, అనేక మౌలిక వసతులు కల్పించాలని మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనుల మీద కూడా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. 2 పంచాయతీల మధ్య ఈ కాలనీ నెడిగిపోతుంది. స్ట్రీట్ లైన్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కనీసం నెల తీసుకున్న రేషన్ వ్యాన్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అధికారులకి ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా సరే అస్సలు స్పందించలేదు. పోయిన నెల వస్తుందనే రేషన్ వ్యాను అడిగితే అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇంచుమించు ఇందులోనే ఒక 30 మంది 40 మంది 2 నెలలు పెట్టి రేషన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. రేషన్ తీసుకోవాలంటే కొత్తూరు వెళ్ళిపోయి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ఏంటి, ఇంటింటికి రేషన్ సరఫరా అనేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. అసలు ఆ దాఖలాలు ఏమీ ఇక్కడ లేవు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్ట్రీట్ లైన్లు ల్యాంపులు బిగించారు, కానీ అట్లా కలెక్షన్ ఇవ్వకపోవడం వల్ల చీకటి పడితే పావులు సంచరిస్తాయి.